కశ్మీర్ ఫైల్స్ అనే ఓ విద్వేష ప్రచార సినిమా తీస్తే అందులో ఉన్నవన్నీ అబద్ధాలే అని చెప్పారు స్వయంగా కశ్మీరీ పండితులు. ఇప్పుడేమో హిందూ అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి సిరియాకు పంపిస్తున్నారు అని ద కేరళ స్టోరీ అనే సినిమా తీసి విడుదల చేయబోతూ ఉండగా 32,000 మంది అమ్మాయిలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు అని మీరు గనక నిరూపిస్తే, రుజువు చేస్తే అలాంటి వ్యక్తులకు 1 కోటి రూపాయల బహుమానం అని స్వయంగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరంటే మతానికి హిందువు, కులానికి బ్రాహ్మణుడు అయినటువంటి శశి థరూర్ స్వయంగా ప్రకటిస్తున్నాడు. 32,000 మంది అమ్మాయిలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని మీరు గనక రుజువులను తీసుకొస్తే, నిరూపిస్తే అలాంటి వ్యక్తులకు 1 కోటి రూపాయల బహుమానం అని ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా ఏ వ్యక్తి సాహసం చేయలేకపోయాడు. కేరళ స్టోరీ అనే సినిమా అబద్ధాల ఫ్యాక్టరీ నుండి ఉత్పత్తి అయిన నకిలీ సరుకు, దీనిని నమ్మొద్దు అని అంటున్నాడు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్. పైగా దీనిని దర్యాప్తు సంస్థలు తిరస్కరించాయని, లవ్ జిహాద్ అన్నది ఇక్కడ లేదని గతంలో కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో కూడా ఈ విషయంపై సమాధానం ఇచ్చారని, అదేవిధంగా కేరళలోని మత సామరస్య వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని పొందడానికి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు అని స్వతహాగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ద కేరళ స్టోరీ మూవీపై ఈ విధంగా స్పందించడం కూడా జరిగింది. ఈ సినిమాపై ప్రజల్లో మొదలైనటువంటి వ్యతిరేకతను చూసి 32,000 మంది మహిళలు కాదు, 3 మహిళల కథ అని కేరళ స్టోరీ నిర్మాతలు మాటను కూడా మార్చేయడం జరిగింది. ది కేరళ స్టోరీ ప్రొడక్షన్ సంస్థ వారి యూట్యూబ్లోని డిస్క్రిప్షన్లో 32,000 మంది మహిళల కథ అని ముందుగా పెట్టి ఇప్పుడు మాట మార్చేసి 3 మహిళలకు సంబంధించినటువంటి కథ అని వారి డిస్క్రిప్షన్లో వారు పెట్టినటువంటి ఈ వైనాన్ని మీరు చూడవచ్చు. ఇన్నాళ్ళు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్రొడ్యూసర్లు ఏం చేస్తూ ఉండేవారంటే హీరోయిన్లను అంగాంగ ప్రదర్శనలు, శృంగారాన్ని ముడిసరుకులుగా చూపించి సినిమాలు తీసేవారు. ఇప్పుడేమో హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని రగిలిస్తూ ఇస్లామోఫోబియోలతో కూడినటువంటి మతపరమైనటువంటి సినిమాలు తీసేటటువంటి ట్రెండ్ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో వచ్చినటువంటి సినిమా ద కశ్మీరీ ఫైల్స్ అనేటటువంటి సినిమా వారికి అందినన్ని అబద్ధాలను అల్లేసి ఒక సినిమాని తెరకెక్కించాడు వివేక్ అగ్నిహోత్రి అనేటటువంటి ఒక నిర్మాత. ఇతడు ఈ సినిమాకు పెట్టినటువంటి ఖర్చు 15 కోట్లు అయితే ఈ సినిమా అతనికి సంపాదించుకొని తీసుకొచ్చినటువంటి ధనము 340 కోట్ల రూపాయలు. ఎందుకు ఇంత సంపాదించాడు? ఇదేమైనా బాహుబలియా? కాదు కదా. అందులో ఉన్నటువంటి సరుకు ఏమిటంటే హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను కలిగించడం. ఇప్పుడు అదే బాటలో కొత్తగా సుదీప్తో సేన్ అనేటటువంటి ఒక చిల్లర డైరెక్టర్ ది కేరళ స్టోరీ అనేటటువంటి సినిమాను అనేక అబద్ధాలను అల్లి తనకు తోచిన విధంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా విద్వేషాలను రగిలిస్తూ ది కేరళ స్టోరీ అనేటువంటి సినిమాని తెరపైకి ఎక్కించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పితాలే అయినప్పటికీ కూడా ఈరోజు దాన్నే వాస్తవం అని భావిస్తున్నారు ఎంతోమంది అమాయకులు. మన దేశంలోని కొంతమంది స్వార్థపరులు వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క డబ్బు సంపాదన కోసం, వారి యొక్క పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు. చివరికి పూర్తి జాతిని కూడా వారు విచ్ఛిన్నం చేసి విద్వేషాన్ని రగిలిస్తూ ఉంటారు. అలాంటి కొంతమంది నిర్మాతలే ఈరోజు డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసేసుకొని వారు ఇలాంటి స్టోరీలను తెరపైకి ఎక్కించేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆ యొక్క పోస్టర్లను గోడలపై అంటించుకోవడం, ఫ్లెక్సీలను కట్టుకోవడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వీటిని ప్రమోషన్ చేసుకొని చివరికి గొడవలను సృష్టించుకోవడం, వేర్పాటువాదానికి వీరు కారణమవుతున్నారు. మీరు ఏ సినిమాను తీసుకున్నా ప్రారంభంలోనే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు మాత్రమే. అదేవిధంగా ది కేరళ స్టోరీ అనేది కూడా ఒక అబద్ధాలతో అల్లినటువంటి ఒక అసత్య ప్రచారం తప్ప మరేమీ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.